భారతరత్న మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి గారి 99వ జయంతి సందర్భంగా సుపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ జరుపుకుంటా ఉన్నది. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఈరోజు సుపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితో వాజ్పేయి గారు ట్రాన్స్పరెంట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం యొక్క ప్రజల అభివృద్ధి లక్ష్యంగా, దేశాభివృద్ధి లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకమైనటువంటి పాలనను ఏ విధంగా, నీతివంతమైన పాలనను ఏ విధంగా వాజ్పేయి గారు అందించారు. అదే స్ఫూర్తితో నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి, దేశ ప్రజల యొక్క భద్రత, దేశ ప్రజల యొక్క రక్షణ, దేశ ప్రజల యొక్క సంక్షేమం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలన్నింటిలో ఇవాళ చాటి చెబుతూ ఒక గొప్ప నాయకత్వాన్ని ఈరోజు భారతదేశానికి అందిస్తూ భారతదేశంలో ప్రజలంతా కూడా గర్వపడే విధంగా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం యొక్క కీర్తిని పెంచినటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ సుపరిపాలన తను ప్రధానమంత్రి అయిన తర్వాత వాజ్పేయి గారి జన్మదినాన్ని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడమే కాకుండా వారిని పూర్తిగా ఇవాళ తూజ తప్పకుండా ఈ దేశం యొక్క భవిష్యత్తును 2047 అంటే ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలకు ఏ విధంగా భారతదేశం యొక్క భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో మరి అభివృద్ధి చెందిన దేశంగా మొట్టమొదటి స్థానం నిలబెట్టాలనే లక్ష్యంతో వారు ఏదైతే పనిచేస్తున్నారో ఈరోజు ఒక దీక్షతో భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఒక దీక్షతో వారు ఏదైతే ఈరోజు పనిచేస్తూ ఉన్నారో, చక్కటి పరిపాలన ఈరోజు అందిస్తూ ఉన్నారో, సుపరిపాలనను అందిస్తూ ఉన్నారో, మరి నరేంద్ర మోదీ గారు మరి 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పాలిస్తూ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 3 రాష్ట్రాల ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీని సాధించుకున్న తన నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోదీ సర్కార్ 3వసారి ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం ఖాయమైనటువంటి విషయంలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని వాళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగానే కాకుండా ఒక విజన్ ఉన్నటువంటి నాయకునిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని గుర్తిస్తున్నటువంటి దేశ ప్రజలంతా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని 2024లో తప్పకుండా అధికారంలోకి తీసుకొస్తారని, 3వసారి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైన గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కానీ, ఇంకా లబ్ధి పొందవలసినటువంటి లబ్ధిదారుల కోసం కానీ ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం కల్పిస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇక్కడ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ ప్రభుత్వాలు ప్రజలలోకి తీసుకెళ్లడంలో విఫలం కావడం, ప్రజలకి పథకాలన్నీ కూడా చాలా వరకు దరిచేరకపోవడం,
నరేంద్ర మోదీ గారికి కీర్తి వస్తుంది, మాకేం వస్తుంది అనేటటువంటి ఒక కుట్రతో ఈ పథకాలను అన్నింటినీ కూడా ప్రజలకు దరిచేరనీయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారి ద్వారా గ్రామాన ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు చైతన్యవంతం చేసి వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందాలి అనేటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు ఆ సభల్లో పాల్గొంటూ నరేంద్ర మోదీ గారి యొక్క సందేశాన్ని వింటూ మన ఆయా యొక్క డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ప్రజలను ఆ యొక్క పథకాల్లో చేర్చే విధంగా చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా విశ్వకర్మ అనేటటువంటి పథకం ద్వారా 18 రకాల కులవృత్తులకు 3 లక్షల వరకు లోన్లు ఇచ్చి వారికి ఉపాధి కల్పించే విధంగా వారి యొక్క చేతి వృత్తుల నైపుణ్యం ద్వారా ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్లే విధంగా ఏదో గొప్ప కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఈ విశ్వకర్మ అనేటువంటి ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరడానికి ప్రతి ఒక్క ఆయా కులవృత్తుల వాళ్ళు దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రజల లోపల కూడా చైతన్యాన్ని అవగాహన కల్పించాల్సిందిగా మీడియా మిత్రులను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.